గలబుట్టిని అయితే ఓపెన్ చేస్తున్నాము. చాలా రోజుల నుంచి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇందులో ఎంత ఉంటుందని గెస్ చేస్తున్నారు మీరు? 80,000. మమ్మీ నువ్వు 10,000. నువ్వు కన్నా నువ్వెంత గెస్ చేస్తున్నావు? 4,000. 40,000. నువ్వు వాళ్ళు ఎంత ఉంటే అంత నాకు. నాకే నీకు కాదు, చెప్పు ఎంత గెస్ చేస్తున్నావు? 30. నువ్వురా 15 to 20. వేదా నువ్వు ఎన్ని ఉంటాయి ఇందులో? 30 అయిపోయిందండి. 20 అయిపోయింది అందరికీ. ఈ గల్లబుట్టి అయితే మేము 2 years మా వేద పుట్టిన 6 months కి స్టార్ట్ చేసాము. కాదు, 2 days నుంచి స్టార్ట్ చేస్తాం. లేదు, వేద పుట్టిన తొట్ల నుంచి అయితే స్టార్ట్ చేసినాము. తనకు చిన్న ఉన్నప్పుడు ఎవరైతే 500 rupees ఇచ్చారో దాంట్లో 80% మా మమ్మీ వాళ్ళు ఇచ్చినవి ఉంటాయి. ఇందులో తనకి ఇచ్చిన పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్స్ గానీ పైసలు డబ్బులన్నీ ఇలానే దాచిపెట్టారు. 5,000 ఉన్నాయి. పిల్లలకి వేస్ట్ కాకుండా ఒక గల్లబుట్టి అయితే పెట్టుకొని ప్రతి 500 ఇంకా నాకేమైనా ఇన్సెంటివ్స్ బయట వచ్చినా కూడా ఇందులోనే వేసేదాన్ని. సో ఇది ఎంత జమ అయిందో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. దీని అయితే బ్రేక్ చేసేద్దాం. ఇప్పుడు చేస్తావా? దాన్ని జూమ్ చేయవా? ఇప్పుడు బ్రేక్ అయితే చేద్దాం. ఓన్లీ ఇందులో 500 notes. మమ్మీ ప్లీజ్ మెల్లగా మెల్లిగా మెల్లిగా చెట్టు మీద పడుతుంది. మెల్లిగా రైట్. దీన్ని జూమ్ చేద్దాం. కొంచెం కెమెరా ఇట్లా పైకి సేపు పైకి అది హ్యాండిల్ కిందికి మీద రావు. ఇంకొకటి ఇది మర్చిపోయినా, ఇది మా మమ్మీ కొనిచ్చింది గల్లబుడ్డి. సో నెక్స్ట్ ఇయర్ ఇది వస్తే దీంతో పాటు ఒక 10,000 ఒక గల్లబుడ్డి ఫ్రీ కోరుకుంటున్నా. ఇది వస్తే దీంతో పాటు ఒక 10,000 ఒక గల్లబుడ్డి ఫ్రీ కోరుకుంటున్నా. బయట ఏంటి అంత మెత్తగా ఉంది గల్లబుట్టి? అంత మెత్తగా ఉందా? ఓన్లీ 500. ఇంకా ఎవరైనా 200 ఇచ్చినా కాంప్రమైజ్ కాకుండా 300 కలిపి వేసేయాలి. మమ్మీ గారు బకెట్ లాంటివి తీసుకురా, అన్ని డైరెక్ట్ తీసుకురా. మళ్ళీ అంతా కింద డస్ట్ పడుతుంది. ఇది రాదు, విడిపోతుంది. 5,000 ఫోన్ చేస్తా. ఓకేనా? ఆగు శ్రీమా, ఇట్లా చూపి అదే చూస్తే ఎఫెక్ట్స్ ఇద్దామంటే ఇల్లు లేకుండా రవి అత్త వస్తుంది. నేను 10 చేసి ఉంచాను. మరి అమ్మ ఇది చూస్తే తక్కువ ఉన్నట్టున్నది ఎక్స్పెక్టేషన్స్. మొత్తం పెట్టినావు కదా, ఓపెన్ ఉండాలి. ఈ 100 rupees నోట్స్ మాత్రం మా శ్రీమన్ గారి పని. ఇవన్నీ 50s అయితే నేను అస్సలే ఇవ్వలేదు. 50s 10s 20s 100s ఇవి కొంచెం అట్లా ఉంది ఈ వీడియో. అట్లా కాదు, కొన్ని రోజులైతే మెత్త పడిపోయి
ఏంటి అవి వాడితే ఇట్లాంటిది కాకుండా స్మెల్ వస్తుంది. బ్యాంక్ లో ఇది చేంజ్ చేసి ఇక్కడ నోట్లు తీసుకుంటా. నీ చేతిలో పనే కాబట్టి మర్చిపోయాను. శ్రీమాన్ గారికి కూడా గల్లబుట్టి పెట్టిన. సో ఇప్పుడు మా వేద పుట్టిన తర్వాత దాన్ని బ్రేక్ చేసాము. అందులో 40,000 వరకు అయితే వెళ్ళాయి. అందులో వాడికి ఒక 10,000 స్కూల్ డిపాజిట్ కట్టేసి మిగతా 30,000 నా బైక్ అయితే యూజ్ చేసుకున్నాను నేను. దాని కంటిన్యూషన్ గా మళ్ళీ ఇది అయితే స్టార్ట్ చేశాను. ఇది మొత్తం ఫోన్ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్ అట. ఆన్ చేసిన వీడియో పన్న ఒకసారి ఆన్ చేసి స్టెప్ 680 ఇదంట 80,000. అదే ఇది అబ్బా మళ్ళీ చూడు ఎక్కడ 660 670 680 690 700. బ్రేక్ చేయకపోతే పగిలిపోయేటట్టే ఉంటుంది. పగిలిపోవడేమో కానీ 730 పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి అమౌంట్ కూడా నెక్స్ట్ నుంచి తక్కువ రావచ్చు. నేను ఎట్లుంటది మరి మనతోని అట్లుంటది అట్లుంటది. పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి అమౌంట్ కూడా నెక్స్ట్ నుంచి తక్కువ రావచ్చు. నేను ఇన్స్ట్రక్షన్ గివెన్ టు మై మదర్ అండ్ మై బ్రదర్. ఇంకేం లేవా గల్లపెట్టలు అయిపోయినట్టే? ఇంకేం లేవా ఇంట్లో లిక్విడేషన్ కొత్త నోట్లు గల్లపెట్టలు ఏం లేవా? కొత్త గల్ల పుట్టియా కొనుక్కోవాలా? అయిపోయిందా? ఇది ఒకటే ఉంది, ఇంకా వేరే వేరే ఎందుకంటే ఒకటే నిండు తక్కువ లేదంటే ఇంక వేరే దేవుడి దగ్గర ఇంత ముందు మా మమ్మీ నువ్వు దేవుడి దగ్గర పెడుతుంది. దేవుడు లేదు, జస్ట్ దీపాలంటే ఇట్లా లెక్క పెట్టకూడదు, ఇట్లా లెక్క పెట్టి ఇట్లా వేయద్దు. ఇప్పుడు రాదు ఇట్లా ఇస్తే పైసలు బరకతుంది. సార్ అది ఇట్లా ఇస్తే పైసలు బరకతుంది. మనకు వస్తున్నది, మనకు వస్తాయి. అట్లా వస్తే అటే వద్దు. దీన్ని తీసుకోవాలి, అయిపోయి ఎలిమినేటెడ్. అయిపోయిందమ్మా, లెక్క పెట్టిస్తా. ఓవరాల్ గా 500 నోట్స్ అయితే ఇన్ని అయితే వచ్చాయి. జూమ్ చేసుకోవచ్చు.
అధినాయక జయ అధినాయక జయ 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 భారత దగ్గరలో వస్తుంది. కౌంట్ అయితే చేద్దాము. 500 నోట్స్ అయితే ఇన్ని వచ్చాయండి. ఇవి మిక్స్డ్. సో చూసేద్దాం కౌంట్ చేసి. నోట్స్ ఇవి 500 into 98. 49. 500 into 98 నోట్స్ అయితే ఇవి ఉన్నాయి. రిమైనింగ్ చిల్లర. మమ్మీ వన్ ఒకసారి చెప్పు. సిరి గో టు క్యాలిక్యులేటర్. ఇంకా ఈ కాయిన్స్ కూడా ఉన్నాయి. 49,000 రా. సో మమ్మీ నువ్వు ఎంత చెప్పినావు? 10,000 కొట్టావు. 50,000 ప్లీజ్ 10,000 విత్ గలబుటి. సారీ 49. ఎంత చెప్పినావు? 30 మమ్మీ 30. 15,000 చెప్పింది. 40,000 చెప్పిండు. నేను మళ్ళా లెక్క 49,000. ఇదంతా 98 ఉంది కదా. 49,000 ఇవి కాయిన్స్. డబ్బులు అయితే ఒక 600 వరకు ఉంది. మా మీద 1,000 వరకు. ఇక్కడ ఇక 2 మిస్ అయిపోయాయి. సో అనుకున్నట్టు రౌండ్ ఫిగర్ 50,000. రౌండ్ ఫిగర్ 500 నోట్స్ 50 ఉన్నాయి. ఇక్కడ చిక్కుపోయినాయి 2. 500 ఇవి 100 ఉన్నాయి. 50,000. ఒకసారి నేను లెక్క పెడతా. ఒకసారి దొంగ లెక్క చెప్తున్నాను నేను. అదే డౌట్ ఇది నా డౌట్. ఒక కింగ్ ఇస్తా. అవన్నీ కొట్టుకోపోతే మమ్మీకి పోతున్నా పోతలే. అప్పటి నుంచి స్విమ్మింగ్ పోయేస్తున్నా. పోతున్నా అన్నావు. ఇంకా 2 నోట్స్ అయితే ఫైండ్ అవుట్ అయింది. దొరికినాయి మళ్ళీ ఇంకా 2 నోట్స్. సో మళ్ళా అగైన్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఫైనల్ గా ఇవైతే 51,000 అయితే కౌంట్ అయినాయి. ఇంకా చిల్లర ఒక 1,000 వరకు అయితే ఉండొచ్చు. సో ఓవరాల్ గా 52,000 అయితే జమ అయ్యాయండి మన గల్లబుడ్డిలో మాత్రము. ఇలా సో ఇలా 500 కదా అని మనం పర్స్ లో పెట్టుకుంటే మాత్రము అది డైలీ వైజ్ గా మా తమ్ముడు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టేస్తాము. సో ఇలా మనం గల్లబుడ్డిలో మనము 500 నోటు మనం అందులో వేస్తే ఇలా దాచినట్టు మనకైతే 51,000 అయితే జమ అయ్యాయి. సో ఈ అమౌంట్ ఏం చేస్తానో నేను నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. టిప్ ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా 52,000 చేంజ్ అయితే జమ అయ్యాయండి. సో ఇక్కడ నాకైతే అందరూ పార్టీ అడుగుతున్నారు, ఇంకా పార్టీ ఇవ్వాల్సిందే అని. అందుకే నేను ఇక్కడ మా తమ్ముని కూడా అడుగుతున్నాను. ఆ రోజు సాటర్డే వచ్చింది. మా తమ్ముడు ఏం చెప్తున్నాడో చూడండి. ఎప్పుడు అబద్ధాలు ఆడద్దురా. తినకపోతే మొత్తం తింటా అని తినాలా? మరి ఎందుకు అన్ని దొంగ లెక్కలు ఉండడు నాలాగా?
ఇంకా 10 రూపీస్ 50 రూపీస్ 10 రూపీస్ నోట్స్ అవన్నీ కలిపి 700 చేంజ్ అయితే ఉన్నాయి. ఈ కాయిన్స్ అన్నీ కలిపి అరౌండ్ ఒక 200 వరకు అయితే ఉండొచ్చు. 200 వరకు అయితే క్యాలిక్యులేట్ అయితే అయ్యాయి. సో ఇంకా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసుకొని ఇంకా సాటర్డే వచ్చింది కాబట్టి మా తమ్ముడు వాళ్ళైతే తినరు. సో 12 దాటంగానే వెళ్ళి తిందామని వెయిట్ అయితే చేస్తున్నాము. ఇంకా ఆ పార్టీకి 10:30 అయితే అయింది టైము. సో 12 వరకు మేమైతే వెయిట్ చేసి మరి బయటికి అయితే తినడానికైతే వెళ్ళాము ఫైనల్గా. సో అమౌంట్ అయితే వేస్ట్ కాకుండా మనం ఇలా గల్లా బుడ్డిలో దాచుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇంకా అవే మన పాకెట్లోకి పెట్టుకుంటే ఇంకా దానికో దీనికో ఖర్చు అయ్యాయి. సో అలా నాకు దాచిపెట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా నేను వేరేది కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. ఇంకా ఈ 52,000 వరకు అయితే అయ్యింది. 2,000 రూపీస్ అయితే పార్టీకి అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.